హాయ్ అండి అందరికీ. ఈరోజు మేక తలకాయ కూర అయితే ఎలా చేయాలో చూద్దాము. కుక్కర్ పెట్టి దాంట్లో బిర్యానీ ఆకులు వేసుకోవాలి. దాంట్లోనే దాల్చిన చెక్క, అలాగే లవంగాలు, అలాగే యాలకులు కూడా వేసుకుని ఇదంతా కూడా కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత దాంట్లో కరివేపాకు, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి బాగా మగ్గించుకోవాలి. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం అయినా కూడా కర్రీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఉల్లిపాయలు మంచిగా మగ్గించుకున్న తర్వాత దాంట్లోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే దంచుకున్నది వేసాను. ఇది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. పసుపు ముక్కలు వేసిన తర్వాత అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడైనా వేసుకోవచ్చు. టమాటాలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక్కొక్కరు అయితే చింతపండు కూడా యూజ్ చేస్తారు. టమాటాలు అయితే మంచిగా బాగుంటుంది ఫ్లేవర్ కూడా. దీంట్లోనే ముందుగా కడిగి పెట్టుకున్న ముక్కల్ని కూడా వేసుకొని ఇవంతా కూడా మంచిగా కలుపుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. బాగా మగ్గించుకున్న తర్వాత ఇలా వాటర్ అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం ఎంతైతే టేస్ట్కి తగినంత కారం అయితే వేసుకోవాలి. మేమైతే కొంచెం కారం ఎక్కువే తింటాను, సో అందుకని కొద్దిగా కారం అయితే ఎక్కువ వేసాను. ఇదంతా కూడా ఒకసారి మంచిగా కలిపేసుకుని దీంట్లోనే వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 7 to 8 విజిల్స్ అయితే రానివ్వాలి. ముక్క ఉడకకపోతే ఇంకో 2 విజిల్ అయితే వేసుకోవాలి. ఇంట్లోనే దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ పేస్ట్ చేసింది అయితే వేసుకుని ఫైనల్గా అయితే ఇందులో కొత్తిమీర వేసుకుంటే అంతే అండి. ఎంతో ఈజీ అండ్ సూపర్ టేస్టీ మేక తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.